చిరంజీవి పెట్టిన ఆ ఒక్క నమస్కారం జగన్కు సీఎం కుర్చీనే దూరం చేసింది. సినిమా అనే రంగుల ప్రపంచంలో సెలబ్రిటీలందరూ కూడా ఎంతో అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే తెర మీద చూసి ఇది నిజమే అని భావిస్తూ ఉంటారు ఎంతోమంది ప్రేక్షకులు. సినిమా వాళ్ళకి కష్టాలనేవి ఉండవు, జీవితం అంటే వాళ్ళది అని అనుకుంటూ ఉంటారు. కానీ సినిమా వాళ్ళు పడే కష్టం తెలిసినప్పుడు ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉంటారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఆ సినిమా ఆడుతుందో లేదో అనే భయం నిర్మాతల్లో ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఇక తమ కెరీర్పై ప్రభావం చూపుతుందేమో అని నటీనటుల భయం. సినిమా ఫ్లాప్ అయితే పెట్టిన పెట్టుబడి రాదేమో అని డిస్ట్రిబ్యూటర్ల భయం. ఇలా భయంగానే సినిమా ఇండస్ట్రీ సాగుతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు చాలావని కొన్నిసార్లు ఏకంగా ప్రభుత్వాల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపులో భాగంగా ఏకంగా టికెట్ రేట్లను అమాంతం తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే నష్టాలు తప్పవని భావించి భయపడిన సందర్భంలో ఇక ఇండస్ట్రీకి పెద్దగా కొనసాగిన చిరంజీవి జగన్తో పలుమార్లు భేటీ అయ్యారు. ఒకానొక సమయంలో ఏకంగా చిరంజీవి అంతటి వ్యక్తి జగన్కు చేతులెత్తి నమస్కరించి మరి మీ తండ్రి లాంటి వాడిని చెబుతున్నాను, టికెట్ రేట్లు పెంచి చిత్ర పరిశ్రమను కాపాడండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది. అయితే ఇలా చిరంజీవి నమస్కరిస్తుంటే జగన్ మాత్రం పట్టించుకోకుండా నవ్వుతూ ఉండడం ఎవరికీ నచ్చలేదు. చిరంజీవి ఇండస్ట్రీ కోసం ఎంతో చేశారని, అలాంటి మహోన్నత వ్యక్తిని ఇలా అవమానించడం తగదు అంటూ జగన్ తీరుపై ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక ఆ పార్టీ నేత నాగబాబు సైతం తెర మీదకి తీసుకొస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలా ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న చిరంజీవితో ఏకంగా నమస్కారం పెట్టినా ఆయన రిక్వెస్ట్ను పట్టించుకొని జగన్కు బుద్ధి చెప్పాలని అప్పుడే సినిమా వాళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఇక అందరి హీరోల అభిమానులు కూడా ఇదే ఫిక్స్ అయ్యారు. చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్కు ఘోర ఓటమి అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఇలా చిరంజీవి పెట్టిన ఒక్క నమస్కారం చివరికి జగన్పై ఉన్న వ్యతిరేకతను డబుల్ చేసింది. అంతేకాదు సీఎం కుర్చీని దూరం చేసింది.